కాకినాడలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 2009 ఆర్టీఈ చట్టాన్ని పాటించడం లేదని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్ పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల ఆర్టీఐ చట్టం ప్రకారం తమ పిల్లలకు ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమూరి మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉచిత ఎడ్యుకేషన్ స్కీముని, అంటే ప్రతి నిరుపేద విద్యార్థి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు 25% రిజర్వేషన్ కల్పించి 25% మంది విద్యార్థులకు ఉచితంగా మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా వాళ్ళని చదువు చెప్పాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం ఈరోజు సిబిఎస్ఈ విద్యా సంస్థలు శుభానికేతన్ కానీ, విద్యాంజలి వాళ్ళు కానీ గత 3 ఏళ్లుగా అమలు చేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయం, ప్రభుత్వం మారింది కాబట్టి మేము అమలు చేయం అని చెప్పేసి వాళ్ళు చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ చట్టాలని అమలు చేయాల్సినటువంటి డిఈఓ అధికారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము స్కూల్ యాజమాన్యానికి మేము చెప్తున్నాం కానీ వాళ్ళ మాట వినట్లేదు అని చెప్తా ఉన్నారు. మీకు ఎందుకయ్యా మీ అధికారం? ఇంకా మీకు ఒక డిఈఓ అధికారి చెప్తుంటే స్కూల్ యాజమాన్యం వినట్లేదని చెప్పడం సిగ్గులేదా డిఈఓ అధికారికి? అంతేనా? ఇంకా కలెక్టర్ గారు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి విలేకరులు వాళ్ళ పిల్లలకి 50% రాయితీలు ఇమ్మని సర్క్యులర్ ఇస్తే యాజమాన్యాలు పట్టించుకోరు. అంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఎంత ఆర్థిక దోపిడీకి బిగించాయంటే, ప్రభుత్వ చట్టాలు అమలు చేయరు, కలెక్టర్ గారు సర్క్యులర్స్ ఇచ్చిన అమలు చేయరు. కాబట్టి ఎంత దారుణంగా ఉన్నటువంటి వీళ్ళ స్కూల్ లైసెన్సులు మీరు ఎందుకు రద్దు చేయరని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మొండి వైఖరి విడనాడి దాదాపు 30 మంది పిల్లల బాధితుల్లో దాదాపు 14 మంది విసిగిపోయి వాళ్ళు ఇంకా రాలే. ఈ కేవలం 16 మంది తిరుగుతూ ఉన్నారు. కనీసం ఈ 16 మందికైనా కూడా మీరు కనికరించి ఇది అమలు చేయండి. డిఈఓ గారు మాట వినట్లేదు, నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పాను సార్, అంటే యాజమాన్యం మా మాట వినట్లేదండి అని చెప్తున్నారు. మీరు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోండి డిఈఓ గారు, మీరు సిగ్గుండాల మాట చెప్పడానికి. కాబట్టి ఇది కరెక్ట్ వైఖరి కాదు. పేదలకు అండగా ఉండండి, చట్టాలను అమలు చేయండి. మేము కొత్త చట్టాలు చేయమని అడగట్లే, ఉన్న చట్టాలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. ఇదే వైఖరి కనుక మీరు తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దగ్గర మేము పేరెంట్స్ని సమీకరిస్తాం. ఈ ప్రైవేట్ పాఠశాలను రద్దు చేసి ఈ ప్రభుత్వ విద్యనే సంపూర్ణంగా అమలు చేసేందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు రంభాల సతీష్, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి.